ఆపరేషన్ సింధూర్ సెకండ్ వర్షన్ రాబోతుంది అని. హ్మ్. సో, ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇప్పుడు ఇందులో మనం 2 యాస్పెక్ట్స్ చూడాలండి. ఒకటి ప్రజల ఆకాంక్ష. ఆపరేషన్ పహల్గామ్ ఇన్సిడెంట్ అయినప్పుడు గూడా హ్మ్. ప్రజలందరూ కూడా చాలా స్ట్రాంగ్‌గా కోరుకున్నది ఏంటి అంటే, పాకిస్తాన్‌కి చాలా గట్టిగా బుద్ధి చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక మిలిటరీ ఆపరేషన్ అనేటువంటిది ఖచ్చితంగా జరగాలి అని చెప్పి ప్రజలు కోరుకున్నారు. హ్మ్. ఆ సమయంలో ప్రధానమంత్రి ఆయన కొన్ని ముఖ్యమైనటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. అంతర్జాతీయ వేదికగా కూడా ఆ విధంగా. అటువంటిది ఇప్పుడు ఆ యొక్క వార్నింగ్స్‌ని గాని, హెచ్చరికలను గాని దేన్ని లెక్కపెట్టకుండా మళ్ళీ మన దేశంలో ఇలాంటి చర్య ఉగ్రవాద చర్య జరిగింది అంటే ఇట్ ఈస్ డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజింగ్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ టు అవర్ కంట్రీ. ఇటువంటి సమయంలో మళ్ళీ ప్రజలు ఈ పార్ట్ ఏంటంటే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది జరగాలి 2.0 ద్వారా మనం బుద్ధి చెప్పాలి అనేటువంటిది ప్రజల ఆకాంక్ష. ఓకే. సెకండ్ పార్ట్ వచ్చేసరికి ద హై లెవెల్ డెసిషన్ మేకింగ్ అండి. క్యాబినెట్ సెక్యూరిటీ వాళ్ళ యొక్క ఈ డెసిషన్ మేకింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. హ్మ్. మనం ఇలాగ వీళ్ళు యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ గనక ఈ విధమైనటువంటి చర్యలు ఉపేక్షించేది లేదు, మేము తీవ్రంగా పరిగణిస్తాం చెప్పిన తర్వాత కూడా వాళ్ళు చేసి మనం యాక్షన్ ఏది చేయకపోతే హ్మ్. వాళ్ళు ఇంకా ఈ దాడులు అనేటువంటివి పెంచుకుంటూ పోతారు. ఒక భయాన్ని అనేటువంటిది మనం సృష్టించాలి కాబట్టి ఖచ్చితంగా అది ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2నా లేకపోతే ప్రెసిషన్ స్ట్రైక్సా లేకపోతే దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళని మట్టు పట్టడమా అనేటువంటిది హై లెవెల్ సెక్యూరిటీ డెసిషన్ అండి.